పల్నాడు జిల్లా నరసరావుపేట క్రిస్టియన్ పాలెం 5వ వార్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 5 కొత్త ఆటోలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ రిబ్బన్ కట్ చేసి ఆటోలను ప్రారంభించి లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా కొత్త ఆటోను నడిపి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జూలై 17వ తేదీన పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు పల్నాడు జిల్లా రావడం జరిగింది, నర్సరావుపేట. అదేవిధంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఒక రుణమేళ అనే కార్యక్రమాన్ని చేపట్టి కోయిట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో దాదాపు 1,00,000 మందికి లోన్లు ఇవ్వడం జరిగింది. 3,216 కోట్ల రూపాయలని రుణమేళాలో ఇవ్వడం జరిగింది. చిన్న వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి, కౌలు రైతులకి, వ్యవసాయం చేసుకోవడానికి, వ్యవసాయ రుణాలకి, ముఖ్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. 2,000 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున, అన్ని నేషనల్ బ్యాంక్ తరఫున ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారం బ్యాంకుల వద్దకు మనం వెళ్ళే పని లేదు, బ్యాంకులే మన దగ్గరికి వస్తున్నాయి. అందుకని మనం చిన్న చిన్న తోపుడు బళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఫ్రూట్ వెండర్స్ కానీ, చిన్న చిన్న కిరాణా కొట్లోళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా షూరిటీ లేకుండానే, హామీ లేకుండా లోన్లు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో క్రిస్టియన్ పాలెంలో ఒక 19 ఆటోలు పెట్టడం జరిగింది. దాంట్లో 5 ఆటోలు ముందు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలన్నీ కూడా ఇవాళ ర్యాలీతో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ బహృదయంతో క్రిస్టియన్ పాలెంలో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళన్నే ఓనర్కి చేయటం, ఆటోలన్నీ కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు రవికుమార్ గారు కూడా రావడం జరిగింది. ఎంతమంది ఉన్నారు ఎప్పుడైనా అడిగితే ఓట్ల లెక్కనే చెప్పడం నేను విన్నాను. కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా అడిగితే ఆయన ప్రాణాల లెక్క చెప్తారు. ఎంతమంది, ఎన్ని ప్రాణాలు ఉన్నాయి ఈ ఊర్లో అంటారు ఆయన, ఓట్లు కాదు. కాబట్టి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే జనాల్లో కలిసిపోవడం, డౌన్ టు ఎర్త్. ఇక్కడ ఈ క్రిస్టియన్ పాలెంలో ఎన్ని గృహాలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో మొత్తం అందరికి 100% ఫినాన్షియల్ ఇంక్లూజన్ లాగా మీకు అందరికీ సాచురేషన్ బేసిస్లో పనిచేయడానికి ఇక్కడ మెప్మా వాళ్ళు కానీ, డిఆర్డిఏ వాళ్ళు కానీ, ఎస్బీఐ అందరూ కలిపి మీకు ప్రతి గృహానికి మేము సందర్శిస్తాం, ప్రతి ఇంటికి మేము వస్తాం, మీ అవసరాలు తెలుసుకుంటాం. ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీరందరూ పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఆ ప్రోగ్రామ్కి అది సక్సెస్ అయింది.